యాదగిరి తోపుచల్ల మాజీ సర్పంచ్. మీరు మీ గ్రామంలో మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి పనులు చేసి సార్? మీ ఎన్ఆర్ఈ చేసుకుందా సీసీ రోడ్డు పోసిన 70 లక్షలకు. దాంతోపాటు డ్రైనేజ్ సీసీ డ్రైనేజ్ కూడా గ్రామ పంచాయతీ వర్క్ నుంచి సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. దాంతోపాటు ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి కూడా ఒక 20 లక్షల వర్క్ చేయడం జరిగింది. మొత్తం కలిపి 2 కోట్లకు మీ గత 5 సంవత్సరాల్లో 2 కోట్లకు అభివృద్ధికి మేము పాటుపడ్డాము. ప్రతి ఇంటికి మంచిగా వస్తున్నాయి మీ గ్రామంలో? అంటే ఇప్పుడు ఉన్న డ్రై ఏరియాలో ఒకరోజు తప్పితే ఒక రోజు వాటర్ అయితే వస్తున్నాయి. ఒక ఇంటికి ఒక 15 లీటర్లు అయితే ప్రతిరోజు వస్తూనే ఉంది. నల్ల కలెక్షన్ ఇచ్చిరా? మిషన్ ప్రతి నల్ల కలెక్షన్ ఇచ్చిరా? నల్ల కలెక్షన్ ఇచ్చారు. రన్నింగ్ అయ్యే ఉన్నాయి. ఇప్పుడు అవి లేకుంటే ఈరోజు గ్రామ పంచాయతీలో ఉన్న రోడ్డు ఉన్న మోటార్లు కానీ అవి మొత్తం ఎండిపోయినాయి. దానివల్ల ఇప్పుడు ఆ మిషన్ వాటర్తోనే జనాలకు కొద్ది గొప్ప నీరు అందుతుంది. మీ గ్రామంలో ఏమేమి సంక్షేమ పథకాలు అమలు చేశారు సార్ ప్రజలకు? ఇంత గతంలో అయితే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, షాదీ ముబారక్ కానీ, ఇక తెలంగాణ ప్రభుత్వం ఏవి ఏర్పాటు చేసిందో అవి మొత్తం అందరికీ అందేటట్టు చూసుకున్నాం. నా లెవెల్గా మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎమ్మెల్యే గారితో ఎంతో కొంత సన్నిహితంతో అందరికీ అందేటట్టు చూసుకున్నాం మేమైతే. మీ గ్రామంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలన ఎట్లా ఉండే, ఇప్పుడు మీ పాలన ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పార్టీ పాలన అంటే అప్పుడు కూడా బాగానే ఉంది సార్. ఎమ్మెల్యే గారు కూడా బాగానే చేసినప్పుడు భాస్కరరావు కూడా అందరినీ సమానంగా అన్న ఉద్దేశం ఉండే సార్ కూడా. సరే ఇప్పుడైతే ప్రజాపాలన అయితే ముందుకు వచ్చింది. దాంట్లో మేము కూడా అడగాలంటే దాంట్లో ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసినాం. ఇంటిల్లో తిరిగి దానికి అందరికి మోటివేట్ చేసినాం, దాని గురించి చెప్పినాం. దానివల్ల అందరు కూడా అప్లై చేసుకోరు. దానివల్ల మన వచ్చిన విద్యుత్ కానీ, గ్యాస్ కానీ, ఫస్ట్ ఆర్టీసీ బస్సు కానీ అన్నిటికి కూడా అందరూ అర్హులు అవుతారు. ఇంకా కొద్ది గొప్ప మిగిలిరు వాళ్ళని కూడా ఎంపీడీ ఆఫీస్ నుంచి సాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ సర్పంచ్ హయాంలో ఎన్ని రేషన్ కార్డులు, ఎన్ని పింఛన్లు కొత్తగా పెట్టించారు? అయితే మా సార్ దాని గురించి చెప్పలేము. ఎక్కువ రేషన్ కార్డు అయితే పెట్టలేదు. అప్పుడు మీ 5 సంవత్సరాలు అయితే మాకైతే రేషన్ కార్డు అయితే లేవు. ఓన్లీ ఈ పింఛన్స్ అయితే మా కొంతమందికి వచ్చినాయి. అప్పుడు 2.5 సంవత్సరాల కింద ఒకసారి కొంతమందికి వచ్చినాయి. ఇంకా చాలా మంది రాని వారు వాళ్ళు కూడా చాలా బాధపడుతుంది ఇప్పటిదాకా కూడా. వితంతులు కానీ, పెద్ద మనుషులు కానీ. ఇంకా రైతు బీమా ఎంతమందికి ఇప్పించగలిగారు సార్ మీరు ప్రతిపక్షం నుండి? రైతు బంధు 16 మంది ఇప్పించారు వచ్చారు గ్రామ పంచాయతీలో. రైతు బీమా 5 లక్షల బీమా. ఇప్పుడు 3 ఎకరాల వరకే రైతు బంధు పడ్డది, ఇంకా వల్లు అని చెప్పి ప్రజల్లో ఒకటి అపోహ ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ మీద. అవును, దాన్ని మీరు ఏదైనా క్లియర్ చేస్తారు? ఇక వాళ్ళు పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మన రేవంత్ రెడ్డి గారు ఈ వచ్చే 1 వీక్లో మొత్తం చేస్తా అంటారు కదా, దానికి కంప్లీట్ చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పటిదాకా అయితే నా 3.5 ఎకరాల వరకు కంప్లీట్ అయినాయి. ముందు కూడా అయితే అని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ చేస్తారు సార్, అయితే ఆ నమ్మకం ఉంది మాకు. మీ గ్రామాల్లో ఇంకా మిగిలిన ఉన్న పెండింగ్ సమస్యలు ఏంటి సార్? సీసీ డ్రైనేజ్ అయితే ఉంది. సీసీ రోడ్ అయితే దాదాపు అయిపోయినాయి. ఇంకొక 20 లక్షలతో అయిపోతుంది. డ్రైనేజ్ సమస్య ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నది అయితే డ్రింకింగ్ వాటర్ అయితే మెయిన్ సమస్య. అది ఈ 3 నెలలు డ్రింకింగ్ వాటర్తోనే మాకు బాగా ఇబ్బందులు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే తీసుకెళ్ళి సమస్యను మేమైతే ద్వారా తీసుకోలేదు సార్. అది రేపు కలవబోతున్నాం ముందు. అయితే మీరు రానున్న వేసవికాలం ఏదైనా ఎదుర్కోబోతున్నారు సార్, సాగునీటికి కానీ తాగునీటికి కానీ? ఇక ఇప్పుడు రైతులు పంట పొలాలు యూజ్ చేస్తున్న మోటార్లనే మేము లీజుకు తీసుకోవాలనుకునే ఆలోచన మేము ఉన్నాం. ఎందుకంటే మనం కొత్తగా వేసిన బోర్లు అవి పడతాయి చెప్పడానికి మనకు ఆలోచన లేదు. కాబట్టి కంపల్సరీ రైతు దగ్గర ఉన్న మోటార్లనే యూజ్ చేసుకొని దాన్ని లీజ్ తీసుకొని నడిపిద్దామనే ఆలోచనతో ఉన్నాం మేమైతే. ఉచిత కరెంటు పైన ప్రజల స్పందన ఎట్లా? మీ గ్రామ ప్రజల స్పందన బాగుంది సార్. దానివల్ల కాకపోతే కొద్ది గొప్ప ఒక 10% ఊళ్ళో మొత్తం పెరిగిన ఒక 10% రాని వాళ్ళకు కూడా కొన్ని తప్పుదేవాల వల్ల అట్లా జరిగిందని మేము అనుకుంటున్నాం. అది ఎంపీడీ ఆఫీస్ నుంచి సాగు అవుతుందని ఈ వారం 10 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాం. ఆయన కూడా రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు తేడా ఉంది సార్? చాలా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం కదా సార్. ఇప్పుడు ఇంతకుముందు గతంలో వేరు, ఇప్పుడు వేరు కదా. ప్రతి ఒక్క ఏది అప్లికేషన్ చేయాలన్నా ఏది చేయాలన్నా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎవరు స్వచ్ఛందంగా పోయి చేసుకుంటారు. ఇంతకుముందు చేయాలంటే ఎవరినో ఒకరు పట్టుకొని పోవాల్సి వస్తుంది. అదే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. వేరే వాళ్ళు పోతే వాళ్ళ దగ్గర రానిచ్చారు కాదు. అయితే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సంక్షేమ పథకాలు మొత్తం అందేవి, మిగతా పార్టీ నాయకులను పట్టించుకోపోయేది అని చెప్పి ప్రజల్లో ఒక వాదన ఉంది. అది ఎంతో కరెక్ట్? అది 100% ఓకే సార్. అది మా ఊళ్ళో మేము కళ్ళ కట్టడం చూపించడానికి పేరు శుద్ధం చెప్పాలని చెప్తాం. దానికి రైతు బీమా కానీ, ఇప్పుడు దళిత బంధు కానీ, ఇవి ఎస్సీ కార్పొరేషన్ కానీ అలాంటివి కానీ, బీసీ బంధువులు కానీ ప్రత్యేకంగా వాళ్ళ అమ్మటి తిరిగిన వాళ్ళకి, వాళ్ళ అమ్మటి జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళకి ఇచ్చారు. మిగతా వాళ్ళకు వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళు. అందువల్లనే వాళ్ళకి మన జరిగే ఎలక్షన్లో
మాకు ఇంత మెజార్టీ ఇవ్వగలదు ఈ జనాలు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చాయి సార్ మీ దగ్గర? జీరో సార్, అసలు ఒక్క రూపాయి కూడా రాలేదు. నిజమే లబ్ధిదారులకి గట్రా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్లికేషన్ పెట్టుకోలేదు అని చెప్పేసి ఒక ప్రచారం ఉంది, ఎంతో కరెక్ట్? లేదు సార్, అందరు పెట్టుకురు, కాకపోతే దాంట్లో అసలు ఒక్కరికి రాలేదు, జీరో అది. మీ గ్రామంలో శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు ఎంతో గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటైనా కానీ, శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్ కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ, వాళ్ళు ఏ సూచన క్రీడా ప్రాంగణం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ఇచ్చినవి మొత్తం మేము కంప్లీట్ చేసాం సార్. దాంట్లో ఎలాంటివి ఆ బిల్స్ కూడా కంప్లీట్గా అయినాయి, కాకపోతే 10% కొద్దిగా అయినాయి. ఎన్ఆర్ఈజెస్ కిందనే మాకు 10 లక్షల దాకా వచ్చేది ఉంది. అదొకటి వస్తే మాకు గతంలో చేసిన పనుల మటుకు కంప్లీట్ అయ్యేట్లెక్క. మాకు ప్రస్తుతం ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, మీ అధికార పార్టీ ఎమ్మెల్యే, మీ గ్రామ పిల్లలకు ఎంతమేరకు అందుబాటులో ఉంటుంది సార్? మేము ఎప్పుడు ఫోన్ చేసినా సార్, మీ యొక్క సామాన్య సర్పంచ్ని నేనైతే కాల్ చేస్తే ప్రతిసారికి రెస్పాండ్ అవుతుంది కంపల్సరీ. ఒకసారి మిస్ కాల్ అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడో ఫోన్ చేసి ఏం సమస్య ఏంది ఏం సమస్య అని అడిగి తెలుసుకునేంత వ్యక్తి ఆయన. మాకు కూడా ముందు బాగా చేస్తాడనే ఆలోచన ఆయన మీద మాకు బాగా ఉంది. మాకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాడనే ఆలోచన ఉంది సార్. ఈ బిఎల్ఆర్ ఎమ్మెల్యే కాకముందుకు ఆయన కొన్ని పథకాలు పెట్టిండు సొంతంగా. మీ గ్రామంలో ఎంత మేరకు అందినవి? మాకు గ్రామంలో కళ్యాణ కిట్ అని ఇంతకుముందు పెట్టింది కదా సార్. దాంట్లో మాకు 40 మందికి కళ్యాణ కిట్ ఇప్పించగలిగినాం. అప్పుడు ఈశ్వర బంధు కింద 22 మందికి ఈశ్వర బంధు పెట్టేయగలిగినాం. దాంతోపాటు సార్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కానీ ఫోన్ చేసి అందుబాటులో ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు ఎప్పుడు అంటే అప్పుడు ఫోన్ చేసిన ప్రతి 10-20 నిమిషాల్లో ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు మాకు సహకరించేవాళ్ళు. అప్పుడు అప్పుడు ఎమ్మెల్యే కాలేదు. ఇంకా మీ నియోజకవర్గం ఇప్పుడు బిఎల్ఆర్ హయాంలో ఇంకా అభివృద్ధి చెందుతుంది అనుకుంటారా మీరు? చెందుతుంది సార్ ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చి నిండా 3 నెలలు కట్టలేదు. ఇప్పుడు అప్పుడే 10 లక్షల ఫండ్ మాకు ఎన్ఆర్ఈజెస్ కింద ఎమ్మెల్యే గారు మాకు సూచించడం జరిగింది. ఒక 3 నెలలకి ఎంత అయిందంటే మేము ఇంకా ముందు చాలా ఆశిస్తున్నాం సార్ ద్వారా. ఇంకా అన్ని కూడా కావాలని మేము కోరుకుంటున్నాం సార్. అది ఇందిరమ్మ ఇండ్లు గతంలో ఎన్ని కట్టారు సార్ మీ గ్రామంలో? లేదు సార్, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి ఒక్క ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు లేదు సార్, జీరో అది. రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ మండల ప్రజలు, మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటారు సార్? పార్లమెంట్లో కూడా మేమైతే 100% గెలుస్తాం సార్. రాష్ట్ర స్థాయి అయితే మాకు తెలియదు. మాకు ఉన్న పరిధిలో అయితే మా ఎంపీ సీట్ అయితే మేము కంపల్సరీ దాంట్లో అత్యధిక మేరకు 2 లక్షల మెజార్టీ పైన గెలిపించుకుంటామని ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల మెజార్టీ చూస్తే ఎక్కువ ఉంది. అలా కూడా ఇంకా మేము తక్కువే చెప్తున్నాం. మేము కంపల్సరీ మా ఎంపీ గారు అయితే కంపల్సరీ గెలిపించుకున్నాం సార్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ రైతు బంధు మీద ప్రజల్లో ఇంకా అపోహం పడదని డౌట్ ఉంది. దాని మీద మాకు సీఎం మీదే మాకు భరోసా సార్. సార్ చేసిన కంపల్సరీ చేస్తుంది కాబట్టి ఈ వారంలో కంప్లీట్ చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం సార్. కానీ తొందరగా చేయాలని కూడా కోరుకుంటున్నాం. అంటే ఒకసారి ఇప్పుడు వస్తుంటే రోడ్ అమ్మటి ఒక ఇటుక బట్టి మీ గ్రామ పంచాయతీ పరిధిలో దాని ద్వారా మీ ఊరికి లాభం జరిగిందా? ఇటుక బట్టి అంటే సార్ మాకు ఇంతకుముందు బంకమట్టి చెర్ల మట్టి ఉండే సార్. దాన్ని బయటకు రైతు పోసుకుంటే సహకరించకపోయేది. ఆ బంకమట్టి కొద్ది గొప్ప పర్మిషన్ తెచ్చి తీసినాం ఇంతకుముందుకు. తీయబట్టికే ఇవాళ చెర్ల నీళ్ళు ఉండడానికి కారణం కూడా చుట్టుపక్కల ఏ ఊళ్ళో కూడా వాటర్ లేవు సార్. చెర్లల్లో తోపుచెర్ల గ్రామ పెద్ద చెరువుల్లో ఇప్పుడు పోయి చూసినా వాటర్ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు రైతులకైనా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది సార్. కాకపోతే దానివల్ల పొల్యూషన్ కావచ్చు, ఇంకా వాళ్ళు చేసే పనులు వేరే ఉంటే మనకు తెలియదు. కానీ మాకైతే యూజ్ అవుతుంది దానివల్ల. మా ఊరికి కూడా దానికి ఇటుక వేయడానికి ₹1 తక్కువ ఇస్తారు సార్ బయట కంటే. ప్రాజెక్ట్ ఇక్కడ ఏమన్నా కొత్తది కట్టే ఆలోచన ఇప్పుడే సార్. కాకపోతే ఇంతకుముందుకు గతంలో భాస్కర్ ఉన్నప్పుడు మన లిఫ్ట్ అనేది ఒకటి చేసిరు. మరి దాన్ని ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు పూర్తిగా తెలియదు దాని గురించి. ఇప్పుడు మీరు సాగుడి సమస్య కోసం ఆ లిఫ్ట్ను కంప్లీట్ చేసే ప్రయత్నంలో అది సాగర్ నుంచి వచ్చే కాలం జట్కి ఇప్పుడు సాగర్లో వాటర్ లేవు కదా సార్. దానివల్ల ఇప్పుడు మనకు ఈజీ ఉండదుగా. నేను